హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే స్వీట్ పూరి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే మాల్ పూరి అంటే అందరికి తెలిసిందే, దాంట్లో పూరిలో కోవా పెట్టి ఇస్తారు. ఇది ఓన్లీ స్వీట్ పూరి. ముందుగా గోధుమ పిండి తీసుకొని చల్లటి పట్టుకొని తీసుకోవాలి. ఈ పిండిలో కొంచెం నూనె, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదైతే క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ మనం పాకం కోసం బెల్లం తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో ఆ కప్పుతోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలి. కరిగేదాకా ఉంచి మంచిగా మొత్తం కరిగిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ నీళ్ళని. దీంట్లో ఏమైనా చెత్త అయినా ఏమైనా మట్టి లాంటిది ఉంటే పోతుంది. చూడండి, ఇలా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పాకం చేయొద్దు. ఈ వాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకున్నాం కదా, దాన్ని ఉండలు చేసుకొని ఈ విధంగా చేసిన తర్వాత చపాతీ చేసుకోవాలి. కొంచెం పావిన తర్వాత నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆ స్ప్రెడ్ చేసిన దాని మీద పిండి చల్లుకోవాలి. మనం మడత రొట్టెలు చేస్తాం కదా, ఆ విధంగా మొత్తం అప్లై చేసి పిండి చల్లి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇంకా అన్నీ అలానే చేసుకోవాలి. అలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పాకం అయితే రెడీ చేసుకోవాలి. ముందే పాకం చేసుకుంటే గట్టిగా అయిపోతుంది, చల్లారిపోయితే అసలు చేయడం రాదు. కాబట్టి ఫిల్టర్ చేసిన నీళ్లు పక్కన పెట్టుకొని మనం పూరీలు చేసుకోవాలి, పాముకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాకం చేసుకోవాలి. ఇవైతే ఇందాక మనం ఫిల్టర్ చేసుకున్న నీళ్ళు స్టవ్ ఆన్ చేసి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, దంచిన ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇంకా దీన్ని మనం తీగ పాకం వచ్చేంత వరకు చేసుకోవాలి. ఏల్తో చెక్ చేసినప్పుడు తీగలాగా వస్తే ఇంకా బంద్ చేయడమే. ఆఫ్ చేసి ఇప్పుడు పూరీలు కాల్చుకోవాలి, గట్టిగా కాల్చుకోవాలి. ఇంకా దీన్ని తీసి మనం ఎమ్మటే పాకంలో వేసుకోవాలి. ఈ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎమ్మటే వేసి తీయడమే. దీనిపైన మనం కోకోనట్ పౌడర్, కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అది చల్లుకోవాలి అన్నిటి మీద. అంతే అండి, ఇంకా ఎంతో టేస్టీ అండ్ స్వీట్గా డెలిషియస్గా ఉండే స్వీట్ పూరి రెడీ అయిపోయింది. ఎంతో ఈజీ. ఇదైతే ఆంధ్ర స్పెషల్ అంటారు. ఎక్కువైతే మాల్పూరి అని చేస్తుంటారు బయట అయితే. ఇది ఓన్లీ స్వీట్ పూరి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీకు స్వీట్ పూరి తెలిస్తే ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.